హాయ్ వియర్, వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు. చెప్తున్నాను ఈరోజు వసంత పంచమి కాబట్టి చదువుకు సంబంధించిన శ్లోకం ఒకటి చెప్పాలనుకున్నాను. అది ఏంటంటే హయగ్రీవ మంత్రం అనమాట. హయగ్రీవుడు అనేది ఏంటంటే మనకి ఎవరికి చాలా మందికి తెలియని విష్ణుమూర్తి అవతారం కాదు, గుర్రపు మొహంతో ఉండేటువంటి విష్ణుమూర్తి అవతారము. ఆయన 4 వేదాలకి సరిపడేంత జ్ఞానం ఆయనలో ఉందని ఆయన నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్ అని ఆయన అంటుంటారు అన్నమాట. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా అంటారు ఆ భగవంతుని. ఆ శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. ఈ శ్లోకాన్ని కనుక పిల్లలు 3 సార్లు కనుక స్పష్టత వస్తుంది. మెమరీ పవర్ లేని వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఏదైనా మీరు ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ వాటికి వచ్చినప్పుడు కూడా ఇట్లాంటివి ఇంటర్వ్యూస్ పెట్టినప్పుడు చదువుకునేది చాలా బాగుంటుందని పెద్దవాళ్ళు చెప్పిన శ్లోకం.